జగిత్యాల పట్టణ శ్రీ హనుమాన్ మున్నూరు కాపు నూతన భవనాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానని, పట్టణ నలువైపుల మార్కెట్లు అభివృద్ధి చేయడం జరిగిందని, రైతులకు చాలా ఉపయోగంగా మారిందని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, కూతురు పద్మాశేఖర్, కుసార్ అనిల్, కూతురు రాజేష్, సంఘం అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి బూసి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు జున్ను సంతోష్ శేఖర్, కోశాధికారి తెందాస్ లింగారెడ్డి, మధుకర్, మాజీ అధ్యక్షులు తెందాస్ శంకర్, భూశంకర్, జిల్కర్ నారాయణ, లింగారెడ్డి, శ్రీనివాస్, బూసి విజయ్, మణికూతురు నరేందర్, అయ్యూరి రాజాం, జున్ను రమేష్, నాగరాజు, వాసు, పూరెళ్ల గోపాల్, పాలకుర్తి ప్రభాకర్, సీను, రాజు, మధు, ఏనుగుల కిషన్, రాజు, నల్వాల గంగారెడ్డి, చిగురు మనోజ్, సుతారి సత్తమ్మ, మున్నూరు కాపు సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ముందుడికి ముహూర్తకాలే సూర్యాదినం నవానంగ్రహణం ఏ గ్రహ అత్యంత అనుకూలిత యోగ్యత బల ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ మిగతా పెద్ద మనుషులందరికీ మేము సంఘము 2 నెలల కోసం చిట్టి పెట్టుకున్నప్పుడు మాకు ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు సార్. వీరాయగుడి చెట్టు కింద బండ దగ్గర అక్కడ జాబ్ వేసుకొని సంజయ్ కుమార్ గారిని కలవడం జరిగింది సార్. ఒకటేసారి కలిసాము సార్. ఒక్కసారికే మా రిక్వెస్ట్ ని సార్ అంగీకరించి ఇమ్మీడియట్ గా 3 లక్షల రూపాయల ఫండ్ ఇవ్వడం జరిగింది. గట్టిగా చెప్పండి సార్. మొట్టమొదటి ఇల్లుకు ఏదైతే పునాది ఎంత ఇంపార్టెంటో మాకు మేము అనుకున్న సంకల్పానికి మొట్టమొదటి పునాది మీరే వేశారు సార్. మీ దయవల్లనే ఈరోజు ఈ బిల్డింగ్, ఈరోజు ఈ వ్యవస్థ జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నుంచి కూడా అంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చూస్తుంటే మున్నూరు కాపుకు కులానికి చాలా పెద్దపీట వేశారు. మన కౌన్సిల్లో 9 మందికి టికెట్లు ఇవ్వడం వల్ల 9 మంది గెలిచారు. అట్లనే మన ప్రధానమైనటువంటి మున్నూరు కాపు సంఘం తిప్పనపేటలో ఉన్నది కదా, దానికి కూడా 30 లక్షలు సారు ఇవ్వడం వల్లనే కొంత ముందుకెళ్ళి పని కొంత జరిగింది. అంటే ఎవరిదైనా చేతి గుణం ఉంటుంది, అట్లనే ఎమ్మెల్యే గారి చేతి గుణం కూడా చాలా మంచిది. ఎందుకంటే గతంలో చేసినవి పెండింగ్ అయిపోయి మూలకు పడినవి కూడా సార్ వచ్చిన తర్వాతనే మనం వాడకాల్లోకి వచ్చినాయి. సారు మనకు ఫస్ట్ 3 లక్షలు సారే పన్ను ఫస్ట్ సార్ మనకు బలం ఇచ్చిండు. ఆ బలంతోనే ఆ 3 లక్షలు పన్నుతోనే మనకు ఇది మొదలు పెట్టాం. అంటే ఇంకా అరవింద్ అన్న 2.5 లక్షలు అరవింద్ అన్న ఇచ్చిండు. ఈ 5.5 లక్షలు కూడా పెట్టి మా సంఘంలోకి ఒక రెండు చిల్లర తీసి మేము ఇది దాతలు కూడా విరాళాలు కూడా వచ్చినాయి. విరాళాల దాతలు 1,50,000 నుంచి 1,50,000, 1,75,000 విరాళాలు వచ్చినాయి. 2 లక్షలు సంఘం నుంచి తీసినాం విరాళాలు. సారు సంజయ్ కుమార్ సార్ 3 లక్షలు, అరవింద్ అన్న 2.5 లక్షలు విరాళాలు తీసి మా అందరి కడప మా కుల బంధువులు అందరూ ఈ యొక్క సంఘం యొక్క కుల బంధువులందరి సహకారంతో ఇది ఇప్పటి వరకు ఇట్లా నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు మున్నూరు కాపుకు ఒక్క నిధులు పెట్టని సంఘం లేదు. జగిత్యాల నుంచి పడితే బోర్నపల్లితో అక్కడి దాకా, జగిత్యాల నుంచి పడితే బీర్పూర్, సారంగపూర్ దాకా, జగిత్యాల రూరల్ మండల్, జాప్తాపూర్, చలియాల్ 4, కొత్తవాడ మున్నూరు కాపు సంఘం, అన్వాన్వాడ మున్నూరు కాపు సంఘం. మున్నూరు కాపు సంఘం అంటే సంజయ్ అన్న అంటే మున్నూరు కాపు. ఎల్లవేళ జగిత్యాల నియోజకవర్గం మున్నూరు కాపు సంఘ సభ్యులందరూ సంజయ్ అన్నకు రుణపడి ఉంటాం. ఎందుకంటే
జగిత్యాల జిల్లా ఏర్పడిన వెంటనే మున్నూరు కాపులకు పెద్దపీట వేసిన ఘనత సంజయ్ అన్నది. నాకు భయపెట్టుడు రాదు, భయపడు రాదు, నాకు సేవ చేసుడు అవుతుంది. ఆ సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన డాక్టరే కూడా సేవ చేస్తున్నాడు. 21 మందికి ఉచిత ఆపరేషన్ చేసాం. నల్లొక ముగ్గురు మన తిరుమలపేట గోపాల్ రెడ్డి శంకరపల్లి మన రాజు విడిచిపెట్టిపోతుంది కదా. సో ఆ సేవ ఇంకా ఎక్కువ విస్తృతంగా చేసే అవకాశాన్ని మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించి ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా సంఘపరంగా చేసింది చెప్పాను, ఖచ్చితంగా ఒక సంతృప్తి ఉంది. ధరూరుకి వెళ్ళి వెళ్తే బీర్పూర్ దాకా, అవతల దాకా మండలం నుంచి కావచ్చు, మోతే నుంచి వెళ్తే బోధపల్లి దాకా ఎక్కడ మన ముందు కాపు సోదరులు నేను సంఘ బిల్డింగ్ కట్టుకుంటామంటే నాకు ఇచ్చే అవకాశాన్ని ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిపించడం వల్ల జరిగిందని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు కష్టపడి వ్యవసాయం చేసి మీ తల్లిదండ్రులు మీకు భూములు ఇచ్చారు, ఒక్కల విధంగా పనిచేసి. అట్లనే మనం కూడా ఈ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా అందుకే జరంతా ఎంకరేజ్ కట్టుకోవాలి. ఈ ప్లాస్టిక్ కు జర దూరం ఉంచాలి, మన భూమాతను మనం పాడు చేసుకోవద్దు అని చెప్తా ఉంటాం. చెప్తుంటే కొంతమంది వ్యంగ్యంగా పెడతారు, అబ్బో బాగా చెప్పాడు. కానీ ఎవడేమన్నా కానీ మీరు గెలిపించండి, నేను మీరు అభిమానించండి. నాది కూడా ఒక బాధ్యతగా గుర్తు చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు తెలియదు కాదు. మనం హెయిర్ కటింగ్ పోతాం, రోజు పోతాం, నెల పోతాం. మనం చేస్తూ ఉంటాం, మనం ఇటు పెడతాం. మళ్ళీ మనం మంగళాన్ని నాయ బ్రహ్మణి చక్కగా పెడతాడు అన్నట్టు మనకు కొద్దిగా అటు ఇటు చూస్తుంటాం. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పరువుగా మీరు ఇచ్చిన అవకాశంలో కొన్ని అప్పుడప్పుడు చెప్తున్న సందర్భంలో మీరు కూడా కొంత సహకరిస్తే మన పట్టణం బాగుంటుంది. మరి ఇంతకుముందు అన్నారు, ఈ ప్రాంతంలో నేను ఇలా చెప్తా ఉన్నా, మరీ నినాదమైన ప్లాట్లు పెట్టే కాదు, కానీ ఒక 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు ప్రతి రోడ్డు ప్రతి డ్రైన్ కట్టి చూపెడతా అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా నేను మాటిస్తా ఉన్నా. మళ్ళా పోటీ చేతనే వాళ్ళు అన్నారు, చేతనే పోటీ చేస్తాను, ఎట్లైనా పైసలు బాగా తెచ్చిన వాళ్ళు పోటీ చేసినా చేయకపోయినా పని చేస్తున్న బాధ్యత. పని చేస్తున్న బాధ్యత విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసే దాంట్లో ఒక సేవ చేసే దాంట్లో నాకు అవకాశాన్ని కల్పించారు. కొందరు మాట్లాడుతుంటారు, నేను మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. నేను ఎప్పుడు మీటింగ్లలో చెప్తా ఉంటాను, అరే మనం రేపటి ఎలక్షన్ గురించి కాదయా, రేపటి తరం గురించి ఆలోచించాలి. కోసమే కాదు కదా, 25 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళకెళ్ళి దాకా నడిపిస్తాను. కాబట్టి అవకాశాలు రాజకీయంగా కొందరికి వస్తాయి, కొందరికి రావు. నిత్యం మనం పనిచేసుకుంటూ పోవాలి. సంఘ భవనానికి మీకు నిధులు అడిగి తప్పకుండా ఒకటేసారి 5 లక్షలు కాకుండా కొన్ని ఇస్తా, మళ్ళీ ముందు ఇస్తా అని చెప్పి థ్యాంక్ యూ.